హలో ఇరాన్ అయితే ఈరోజు మనకి ఎస్ఎస్సి జీడీ యొక్క ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ స్టార్ట్ అయింది కదా. సో మనకి మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయింది. నేను చెప్పేది నార్త్ సైడ్ గురించి చెప్తున్నాను. సో యూపీ నోయిడాలో ఈరోజు అప్డేట్ ఇస్తున్నాను. అంటే ఏ విధంగా గేట్ దగ్గర మనకి ఐడి ప్రూఫ్ చెక్ చేసారని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే రేపు నేను నోయిడాకి వెళ్తున్నాను, అంటే రిక్రూట్మెంట్ కోసము. అంటే మా దగ్గరనే రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో అక్కడ మేము మెడికల్ దగ్గర కూడా ఉండొచ్చు. సో హైట్ చెక్ చేసే దగ్గర కూడా నేను అక్కడ నుంచి అంటే ఎక్కడెక్కడ ఏ విధంగా చెక్ చేస్తున్నారో సో నేను రేపు లేదా ఎల్లుండి నుంచి పక్క నేను అప్డేట్ ఇస్తాను. సో నెక్స్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సో నేను ఈరోజు నైట్ వెళ్తాను ఇక్కడ నుంచి, బీహార్ నుంచి. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే ఈ గేట్ దగ్గర ఇంటి దగ్గర ఈ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏదైనా ఐడి ఓకే. సో ఎవరైతే ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉందనుకున్నారో సో వాళ్ళకి నో ప్రాబ్లం. కానీ ఏంటంటే అలా నేమ్ అండ్ అడ్రస్, సో ఈ రెండైతే మెయిన్గా చూస్తున్నారు. సో ఇక్కడ ఈ యూపీలో ఉత్తరప్రదేశ్లో అయితే సో కాబట్టి ఎవరైతే ఆధార్లో మిస్టేక్ ఉందో సో వాళ్ళు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అడ్రస్ కొంచెం కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. సో మీ నేమ్, సో మెయిన్గా మీ నేమ్ ఉండాలి ఫస్ట్, ఓకేనా. సో మీ నేమ్ తర్వాత అప్పుడు సెకండరీ అడ్రస్, తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ కానీ. సో నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత అడ్రస్ తర్వాత మీ ఫాదర్ నేము. సో మీ ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉన్నా నో ప్రాబ్లం. సో ఏ ఐడి తీసుకెళ్ళినా కానీ సో మెయిన్గా మీకు నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఉండే ఐడి అయితే తీసుకెళ్ళండి. అయితే ఏంటంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పినాను. ఫస్ట్ ట్రాక్ గురించి నేను ఇక్కడ బీహార్ రాకముందే నేను అక్కడ చూపించి అంతకుముందు ఒక వీడియో చెప్పినాను. సేమ్ అదే గ్రౌండ్లో పెట్టారు. సో అదేంటంటే హైవేనే, కానీ ఏంటంటే అక్కడ వెహికల్స్ ఆపి ఇప్పుడు రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది ఎట్లుంటుందంటే యూ షేప్లో ఉంటుంది అన్నమాట. సో రోడే యూ షేప్లో ఉంటుంది. సో మొత్తము ఇట్లా వంకర్లు కూడా ఉంటుంది. సో మధ్యలో హోల్స్, పొక్కలు కూడా ఉంటాయి. సో సేమ్ చంద్రాయణ గుట్టలు ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు 2.5 ఇట్లా వచ్చి మళ్ళీ రిటర్న్ 2.5 వెళ్ళడం. ఇది యూ షేప్లో ఉంటుంది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఎస్ఎస్జి నోయిడా అంటుంది యూపీలో, దాని పక్కకే ఐటీబీపీ ఉంటుంది, ఇటు పక్కకు సిఆర్పిఎఫ్ ఉంటుంది. సో కాబట్టి దాని యూ షేప్లో సరౌండింగ్లో మనకైతే కండక్ట్ చేస్తున్నారు అక్కడ. కాబట్టి ఇప్పుడు మన దగ్గర కూడా అప్డేట్ అనేటువంటిది ఇంకా తెలియదు. సో ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది మన సైడ్ ఏ విధంగా చెక్ చేస్తున్నారని చెప్పేసి. సౌత్కి నార్త్కి కూడా వేరియేషన్స్ ఉంటాయి. కండక్ట్ చేసే దాంట్లో కూడా డ్యూటీస్లలో కూడా వేరియేషన్స్ ఉంటాయి. సో కాబట్టి మన దగ్గర కూడా మ్యాక్సిమం అంతే ఉంటుంది. కాబట్టి ఎవరైతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు నైట్ వరకల్లా మనకి ఏదో ఒకటి అప్డేట్ వస్తుంది మన దగ్గర. సో అప్డేట్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. సర్టిఫికేట్స్ అయితే అందరూ 2 లేదా 3 సెట్స్ అయితే జిరాక్స్ తీసుకెళ్ళండి. సో మనతోటి అవి మీకు తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే పోలీస్ వెరిఫికేషన్ అప్పుడు ఒకటి అక్కడ మన యూనిట్కి అంటే ట్రైనింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక సెట్, చాలా సెట్స్ యూజ్ అవుతుంది. నువ్వు 4-5 సెట్స్ తీసి పెట్టుకున్నా కానీ తప్పలేదు. సో ఆ సెట్స్ అనేటువంటి చాలా యూజ్ అవుతాయి. జిరాక్స్ అయితే మ్యాక్సిమం మీరు 3-4 తీసి పెట్టుకోండి. ఫోటోలు కూడా ఒక 10 నుంచి 20 ఫోటోలు అయితే క్యారీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు అయితే అప్డేట్ మనం సాయంత్రం వరకల్లా లేదంటే రేపన్నా ఇచ్చుకుందాం, ఓకేనా. సో ఇదైతే ఈరోజు చిన్న అప్డేటు ఏంటంటే గేట్ దగ్గర ఎంట్రీ దగ్గర సో మనకి పాస్ అంటే ఐడి ప్రూఫ్ యొక్క డీటెయిల్స్. ఇంకా నేను మళ్ళీ డీటెయిల్స్ వస్తుంది, నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో నేను ఆఫ్టర్నూన్ కల్లా లేదంటే నైట్ వరకల్లా నేను మళ్ళీ ఒక అప్డేట్ వీడియో ఇస్తాను, ఓకేనా. ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో ఇంకోటి, రేపటి నుంచి అయితే నేను 100% అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే రేపు నేను డైరెక్ట్ రిక్రూట్మెంట్ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి రేపటి నుంచి ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తాను. రేపు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తాను ఢిల్లీకి. సో ఢిల్లీ నుంచి అక్కడికి వెళ్ళేసరికి నాకు 3 అవుతుంది. సో 3 వరకు అయితే ఉండదు. ప్రాసెస్ ఎప్పటివరకు కంప్లీట్ అవుతుంది అంటే మాకు డ్యూటీ చెప్పిండు. సో ఇంతమంది భర్తీకి వెళ్ళాలి. సో వాళ్ళకి మార్నింగ్ 4:30 నుంచి 10 వరకు అని చెప్పేసి అన్నాడు. సో 4:30 నుంచి 10 వరకు అంటే అప్పటి వరకు ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుందా సో అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. సో చూడాలి ఈరోజు టైం ఎంత వరకు అవుతుందో దీని ప్రకారం అయితే మనకు తెలిసిపోతుంది. అంటే మెడికల్ కూడా ఒకే రోజు కండక్ట్ చేస్తుండా, నెక్స్ట్ డే రోజు పిలుస్తుండా, రీమెడికల్ కూడా నెక్స్ట్ డే పిలుస్తుండా అని చెప్పేసి టోటల్ చేస్తుంది. ఎందుకంటే డ్యూటీ వరకు అయితే 4:30 నుంచి 10 వరకు అని మాత్రమే మాకు డీటెయిల్ చేసిండు. మరి 10 వరకు ఎందుకు ఇచ్చినా నాకు అర్థం కాలేదు. సరే చూద్దాము. ఈరోజు అయితే టోటల్గా అప్డేట్ తెలుస్తుంది. సో ఈ అప్డేట్ ప్రకారం మనకి మెడికల్ కూడా నెక్స్ట్ డే పిలుస్తుందా, ఎన్ని రోజులు ప్రాసెస్ 2 రోజులు జరుగుతుందా, 3 రోజులు జరుగుతుందా, సో ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.